ఇప్పుడు నేను ఒకటి చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది బొందబెట్టిరు. ఎప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఒక మహిళకని చూస్తున్నాము. హైడ్రా తీసుకొచ్చిండు, లగచర్య అయిపోయింది, రైతుల మీద చూపించిండు. ఇది తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఒక మైనర్ బాలిక మహిళల అంటే మహిళల మీద అత్యాచారాలు ఏదైతే వదిలిపెట్టేసిండు. ఎందుకంటే ఏడంటే ఆడ మానభంగాలు అవుతున్నాయి. మన సుమిత్ర మేడం ఆమె ఉన్నదా, సుమతి మేడం, ఆమెనే 40 మందిని ట్రాప్ చేసిండు. ఆమెకే దిక్కు లేదు. ఉమెన్స్ కమిషనర్ ఆమెకే డీజీపీ ఏమో సిపి, ఆ సిపికే దిక్కు లేదు. తెలంగాణలో ఒక మైనర్ బాలికకు ఎక్కడ వరకు దిక్కుంది? హోం శాఖ అనేది లేదు, విద్యాశాఖ లేదు. ఎవరికి స్పందిస్తారు వీళ్ళు? ఇప్పుడు పోలీసు వాళ్ళను, కమిషనర్లు, డీజీపీలు ఎంతమంది వచ్చినా గానీ ఒక పొట్టోడు చెప్పిందాక ఏం చేయరు. ఆ పొట్టోడేమో మోదీ చెప్పిందాక ఏం చేయరు. ఎందుకంటే మొన్ననే స్టేజ్ మీద చూసిరు మీరు, మాతోనొచ్చి కలిసిపో, నేను వాషింగ్ పౌడర్ నిర్మా చేస్తాము అని చెప్పిండు. కాబట్టి వాషింగ్ పౌడర్ నిర్మాల అయ్యేటోడు ఈడ ఎక్కడ స్పందిస్తాడు? తెలంగాణలో ఎక్కడ న్యాయం ఉన్నది? ఈ రోజు తెలంగాణలో న్యాయం అనేది బొందబెట్టిండు, రాజ్యాంగాన్ని తీసేసిండు. అక్కడ ఢిల్లీలోనేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు ఇంకో పొట్టుడు రాహుల్ గాంధీ. వాడు స్పందిస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో ఆ మైనర్ బాలికకైనా. మళ్ళీ వీడెందుకు స్పందిస్తలేడంటే వీని కేసు ఓటుకు నోటు దొంగ. ఆ దొంగ కేసులో వీనికి సపోర్ట్ చేస్తారు. వీడు ఎప్పుడైనా బీజేపీలోకి జంప్ అయ్యడానికి రెడీ ఉన్నాడు. కాబట్టి బండి సంజయ్, నువ్వు పెద్ద జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అంటావు. కాబట్టి నువ్వు ఒక హిందువు అయితే నీకు కూడా హిందూ రక్తం, హిందూ అంటావు కదా నువ్వు. ఒక హిందూ మహిళ మీద చేసిండు నీ కొడుకు, ఒక హిందూ మహిళ మీద చేసిండు, ఒక ముస్లిం మహిళ మీద చేయలేదు నీ కొడుకు. నువ్వు అన్నావు కదా పాకిస్తాన్ లో అయిందా, పాకిస్తాన్ వాళ్ళని చేసినామా, ఎక్కడెక్కడనో చేసినాము, ఏం చేసినాము, మనం హిందువుల మీద అయితే కూడా నువ్వు స్పందిస్తలేవంటే నువ్వు ఒక అయ్యా అమ్మకు ఉడితే నీకు ఆ కొడుకు ఉడితే, మొన్న అన్నావు కదా కేటీఆర్ నువ్వు కేసీఆర్ కే ఉడితే అని అన్నావు కదా. నువ్వు కూడా ఈ బండి భగీరథ నీకే పుట్టిండా పుట్టలేదా, మళ్ళీ నీకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని నీ కొడుకా కాదా అని అరాచకాలు నిన్నెవడు అనలేదు. నిన్ను కండు వేసుకున్నావా, నువ్వు తొక్కినవా, పైకొచ్చినవా, నిన్నెవడు అనలేదు. నీ కొడుకును మాత్రం ఆంబోతులాగా తెలంగాణ మీద వదిలిపెట్టినవు. కాబట్టి ఈ రోజు బడాబాబులకు ఎట్లా ఉన్నదో, ఎట్లయితే సినిమాలలో చూపిస్తారు కదమ్మా, బడాబాబులకు ఏం చేసినా అది లేదని, ఈ రోజు బీజేపీలో అది ప్రూఫ్ చేసుకుంటుండు. ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తుండు ఈ పొట్టోడు మనకు. కాబట్టి ఆ పొట్టోని బొందబెట్టాలి, బీజేపీని బొందబెడితేనే మళ్ళా మా బాపు కేసీఆర్ రావాలి. దిశ కేసులో 3 రోజులలో ఎన్కౌంటర్ చేసిండు బాపు. చరిత్రలలో ఏ ముఖ్యమంత్రి జయంతి మా బాపు కేసీఆర్ చేసిండు. ఈ రోజు మళ్ళా మహిళకు రక్షణ కావాలంటే బాపు కేసీఆర్ రావాలి. బండి సంజయ్, నీకు ఒకటే మర్యాదగా చెప్తున్నావు, నీ కొడుకు ఎక్కడ పోతాడు? పోలీస్ ఎక్కడ దాపెట్టినావు నువ్వు? మోదీకి అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయి, జంతర్ మంతర్ దాకా పోయి మేము ధర్నా చేసేది ఉన్నది. తప్పకుండా నీ కొడుకు నువ్వే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పు. ఖచ్చితంగా వానికి 20 ఏళ్ల జైలు శిక్ష. వీనికున్న మంత్రి పదవిని తక్షణమే ఈ క్షణాననే సస్పెండ్ చేసేది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు విషయంలో ఇట్లా ఆలస్యం జరుగుతుంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసుకు కారణాలు ఏంటంటారు? ఎందుకు లేట్ అవుతుందంటారు? ఎందుకు లేట్ అవుతుందంటే మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది కదా, బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని చెప్పి. ఎందుకంటే మొన్న స్టేజ్ మీద ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే మీకు అర్థమై ఉండాలి. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పక్కన కూర్చొని నవ్వుకుంటూ ఏం మెసేజ్ ఇస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సమాజానికి. ఇది క్లియర్ కట్ అర్థమవుతుంది. ఈ విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే, పై స్థాయిలో అందరూ ఒకటే. ఇక్కడ సెంట్రల్ లో రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, ఇక్కడ స్టేట్ లో ఈయన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇదే సామాన్యుల విషయంలో పాక్సో కేసు బుక్ అయితే ఇమీడియట్ అరెస్ట్ చేసి విచారణ జరిపిస్తారు. ఇక్కడ విచారణ చేసి అరెస్ట్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ పోలీసులు ఎఫ్ఐఆర్ పాక్సో పెట్టినప్పుడు డెఫినెట్ గా అరెస్ట్ జరగాలి. ఈ రోజు 5వ రోజు జరిగింది ఇన్సిడెంట్ అయ్యి, పోలీస్ దగ్గర కేసు నమోదయ్యి కూడా 5 రోజులు అవుతుంది. అయినా కూడా ఇప్పుడు అప్స్కాన్ లో ఉన్నారని ఒక సాక్షాత్ సెంట్రల్ మినిస్టర్ కొడుకు అప్స్కాన్ లో ఉన్నాడంటే నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అయి ఉండాలి. సెంట్రల్ మినిస్టర్ ఆయన నిజంగా బాధ్యత వహించి, ఆయన పదవికి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన పదవికి బాధ్యత వహించి ఆయన కొడుకుని ఇమీడియట్ గా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. విచారణ జరిగాక ఒకవేళ నిజంగా తప్పు లేదంటే అప్పుడు ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చుకోవాలి. కానీ ఈ లోపే రాజకీయ కుట్రలు జరుపుతున్నారు, రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇదనే కరెక్ట్ పద్ధతి కాదు. ఒక బాలిక తనంతట తను బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ తో బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటేనే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత హెరాస్మెంట్ జరిగితే బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు అనేది. ఇంత హెరాస్మెంట్ కి గురైన ఒక బాలిక పైన ఆ బాలికకి న్యాయం జరగట్లేదు అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగట్లేదు అంటే, ఈ రోజు మేమందరం కూడా బయటకు వచ్చి చెప్పాలా, న్యాయం చెయ్యాలి అని ఇంతమంది బయటకు
బయటకు వచ్చి అరిసి చెప్పాల్సిన అవసరం రాష్ట్రంలో కనిపిస్తుంది అంటే రాష్ట్ర హోంశాఖ విభాగం కానీ రాష్ట్ర పోలీస్ విభాగం కానీ ఎటు వెళ్తుందో అనేది మీకే అర్థం అవ్వాలి. ఇప్పుడు మీ పైన జరిగిన మీడియా పైన దాడులు జరిగినాయి, మీడియా వాళ్ళు ఎవరైనా జస్ట్ ఓన్లీ ఇలా ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది అని చెప్తే మీడియా వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారు అక్కడ స్టాపింగ్ అయిందని చెప్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. ఇటువంటి కేసుల్లో మీరు అల్లు అర్జున్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తుల్నే మీరు చట్టపరంగా అతిథులు అని చెప్పి అరెస్ట్ జరిగినప్పుడు ఇప్పుడు యూనియన్ మినిస్టర్ కొడుకుని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎంత సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయినంత మాత్రాన మీరు ఇలా ప్రొటెక్ట్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఇప్పుడు ఈ రోజు చైల్డ్ రైట్స్ విభాగం కూడా వచ్చి మేము అపీల్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు చెప్తున్నారు మేము ఆల్రెడీ సుమోటో బుక్ చేసామని. సుమోటో బుక్ చేయడంతోనో ఎఫ్ఐఆర్ చేయడంతోనో మాకు న్యాయం జరగదు. డెఫినెట్ గా బాలికకు న్యాయం జరగాలంటే అబ్బాయిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించాలి. రిమాండ్ కి పంపించాక మీరు చేసే విచారణలు ఏమున్నాయో అప్పుడు చేసుకోవాలి కానీ తక్షణమే అరెస్ట్ చేయాలి. అతను ఎక్కడున్నా కూడా పట్టుకుని తీసుకురావాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా కాంగ్రెస్ మహిళలు కానీ బీజేపీ మహిళా విభాగం కానీ ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ కనుక మిగతా కేసుల విషయంలో జరిగినప్పుడు వారందరూ కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు, బయటకు వచ్చారు, ర్యాలీలు చేశారు. ఈరోజు వాళ్ళు మాట్లాడకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? అదేనండి, వాళ్ళు మాట్లాడట్లేదు అంటే ఈ సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, హోంశాఖ వాళ్ళ దగ్గర పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక మహిళ బాలికగా ఒక మహిళగా అదే అంటున్నా, మహిళా విభాగంలో వాళ్ళని వీళ్ళలేదో అన్నామని, మేమేదో కాంగ్రెస్ మహిళలను ఏదో అన్నామని, మా మీద దాడులకి లేకపోతే బీజేపీ మహిళలను ఏదో అన్నామని చెప్పి వాళ్ళు పరస్పర దాడులకి గురి చేసుకున్నారు తప్ప నేను అంటుంది ఇక్కడ బాలిక పైన అత్యాచారం జరిగింది, హెరాస్మెంట్ జరిగింది. ఇప్పుడు ఒక న్యాయం కోసం ఇంతమంది బయటికి రావాల్సిన అవసరం ఏముందండి? నాకు అర్థం అవట్లేదు. మేము అనేది అదే, ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ గొంతెత్తి మేమేదో ఒక కాంగ్రెస్ మహిళా లీడర్ ఏదో అన్నామని చెప్పి విపరీతంగా వచ్చేసి మా పైన దాడులు చేశారు, తెలంగాణ భవన్ లో దాడులు చేశారు మహిళా విభాగాల పైన. నేనంటే ఇలాంటి సమయంలో వాళ్ళు ఎందరూ ఏమయ్యారు, ఏం మాట్లాడుతున్నారు? మీడియాలో కూర్చొని పెద్ద పెద్ద డిబేట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు డిబేట్లు? నేనంటే ఒక బాలిక పైన జరిగిన అత్యాచారం పైన మాట్లాడడానికి ప్రతి ఒక్కళ్ళు బయటికి రావాలి. బయటకు వచ్చి ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో ఇది మరోసారి జరగకుండా ఆ న్యాయం జరగాలి. ఆ న్యాయం ఎలా ఉండాలి అంటే అవతలోడు చెయ్యాలంటే ఇంకోసారి భయపడాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ తీసుకురావాలి, అటువంటి చట్టాలు తీసుకురావాలి. పాక్సో లాంటి చట్టం ఎందుకు తీసుకొచ్చాం? ఇంకోసారి అలాంటి చిన్న మైనర్ బాలికల పైన అటువంటి అత్యాచారాలు జరగకూడదని పాక్సో చట్టం తీసుకొచ్చాం. ఆ పాక్సో చట్టానికే మీరు విలువ ఇవ్వకపోతే, ఆ పాక్సో ఒక సెక్షన్ కి మీరు విలువ ఇవ్వకపోతే ఇంకెవరికి నమ్మకం ఉంటుందండి? ఎవరికైనా పోలీస్ విభాగం పైన సామాన్య ప్రజలకి నమ్మకం ఉంటుందా? కాబట్టి డెఫినెట్ గా మీరు మా ప్రధానమైన డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఏంటంటే ఇమీడియట్ గా అబ్బాయిని అరెస్ట్ చేయాలి.